ఐఎమ్ డాక్టర్ డిఆర్ అనుష. నేను నారాయణ మెడికల్ కాలేజ్ లో న్యూరాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు మనం ఎపిలెప్సీ అవేర్నెస్ గురించి ఒక విషయం తెలుసుకుందాం. డాక్టర్ కి పేషెంట్లు కానీ పేషెంట్ కేర్ గివర్స్ కానీ ఏం చేస్తే డాక్టర్ కి ఎపిలెప్సీ డయాగ్నోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది, అలా ఎపిలెప్సీ డయాగ్నోస్ చేస్తే ఆ ట్రీట్మెంట్ కి ఎలా హెల్ప్ అవుతుంది, పేషెంట్ ఏం హిస్టరీ ఇస్తే డాక్టర్ కి హెల్ప్ అవుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పేషెంట్ మీరు ఏ ఏ విషయాలు చెప్పాలి డాక్టర్ కి అంటే ఫిట్స్ వచ్చిన సందర్భం చెప్పగలగాలి, ఫిట్స్ పడుకున్నప్పుడు వచ్చాయా, కూర్చున్నప్పుడు వచ్చాయా, ఏం చేస్తుంటే వచ్చాయి అని చెప్పాలి. ఈ ఫిట్స్ గురించి అంతా విషయాలు చెప్తే డాక్టర్ దాన్ని రికార్డ్ చేసుకొని మీ రికార్డ్స్ లో పెడతారు. ఇంకొక విషయం ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉందా అని చెప్పగలగాలి. ఫ్యామిలీ హిస్టరీ పేషెంట్ కి వాళ్ళ మదర్ కి కానీ ఫాదర్ కి కానీ వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరికైనా కానీ వాళ్ళ కజిన్స్ కి కానీ ఫిట్స్ ఉన్నాయి అంటే దాన్ని మనం రికార్డ్ చేసుకోవడం వల్ల మనం జెనెటిక్ ఎపిలెప్సీస్ ని డయాగ్నోస్ చేయొచ్చు. అంటే డాక్టర్ ఇవి జెనెటిక్ నుంచి వచ్చిందా, అక్వైర్డ్ నుంచి వచ్చిందా. అక్వైర్డ్ అంటే తనలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల వస్తుంది, జెనెటిక్ అంటే జీన్స్ లో ప్రాబ్లం ఉండడం వల్ల వస్తుంది. సో జెనెటిక్ ఎపిలెప్సీస్ కి ట్రీట్మెంట్ కొంచెం వేరుగా ఉంటుంది, అక్వైర్డ్ ఎపిలెప్సీస్ కి ట్రీట్మెంట్ కొంచెం వేరుగా ఉంటుంది. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. సో దీనివల్ల ఫ్యామిలీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్స్ వచ్చినప్పుడు ఇఫ్ దే హ్యావ్ ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ పేరెంట్స్ ని కనుక్కొని వాళ్ళ రిలేటివ్స్ ని కనుక్కొని ఫిట్స్ ఉన్నాయా లేదా డాక్టర్ కి చెప్పే నీడ్ ఉంది. ఇంకొకటి యాజ్ ఎ కేర్ గివర్ డిపెండెంట్ అంటే మన పిల్లలకి వచ్చింది, వాళ్ళు చాలా చిన్న వాళ్ళు లైక్ లెస్ దాన్ 6 years 7 years, వాళ్ళు మొత్తం ఆ ఫిట్స్ ఎలా వచ్చింది అనేది చెప్పలేకపోవచ్చు. సో అలాంటప్పుడు మీరు యాజ్ ఎ కేర్ గివర్ మీరు ఏం గమనించాలి వాళ్ళలో. సో మీరు ఎట్లా కనుక్కున్నారు ఫిట్స్ వచ్చాయని చెప్పి, వాళ్ళు గట్టిగా అరిచారా ఫిట్స్ వచ్చే ముందు, గట్టిగా ఏడ్చారా, భయం వేసిందా వాళ్ళకి, సో అలా కనుక్కున్నారా. నిద్రలో వచ్చిందా, మేల్కున్నప్పుడు వచ్చిందా, మేల్కున్నప్పుడు ఏ పొజిషన్ లో వచ్చింది, కూర్చున్నప్పుడు వచ్చిందా, పడుకున్నప్పుడు వచ్చిందా, ఏం చేస్తుంటే వచ్చింది. తర్వాత ఫస్ట్ ఎలా వచ్చింది ఫిట్స్ అంటే కళ్ళు ఎలా చూసాయి, కళ్ళు పైకి కళ్ళుగుడ్లు పైకి తేలేసాయా, ఒక వైపుకి చూసాడా, మొహం ఎటువైపు తిరిగింది, కుడి వైపుకి తిరిగిందా, ఎడం వైపుకి తిరిగిందా, బాడీ ఎట్లా తిరిగింది, తర్వాత ఏ చెయ్యి ఏ కాల్లో ఫిట్స్ ఎక్కువ వచ్చింది, ఏమైనా జర్క్స్ ఉన్నాయా, అలా వచ్చినప్పుడు రెస్పిరేషన్ ఎట్లా ఉంది, తర్వాత ఈ స్కిన్ టెంపరేచర్, స్కిన్ ఎట్లయినా కలర్ చేంజ్ అయిందా, పేల్ గా చేంజ్ అయిందా, బ్లూగా చేంజ్ అయిందా ఫిట్స్ వచ్చేటప్పుడు. తర్వాత లాస్ట్ ఫిట్స్ ఎప్పుడు వచ్చింది అంటే జర్క్స్ వస్తాయి ఫిట్స్ లో, మనకు అప్పర్ లింబ్ లోవర్ లింబ్ చెయ్యి కాలు కొంచెం జర్క్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు లాస్ట్ జర్క్ ఏ లింబ్ లో ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎటువైపు నుంచి ఫిట్స్ వస్తుందో కనుక్కోవడానికి, ఎటువైపు నుంచి ఫిట్స్ వస్తుందో కనుక్కుంటే దాన్ని బట్టి మనం ఫిట్స్ టాబ్లెట్స్ ఇచ్చినా ట్రీట్ చేయలేకపోతే దెన్ వీ కెన్ గో ఫర్ సర్జరీ. తర్వాత ఫిట్స్ తర్వాత ఎంతసేపు మళ్ళీ నార్మల్ మనిషి అయ్యాడు, ఎంతసేపు డ్రౌజీగా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాడు, ఫిట్స్ వచ్చినప్పుడు పాస్ పోసాడా, టాయిలెట్ వెళ్ళాడా తెలియకుండా, ఫిట్స్ వచ్చినప్పుడు ఏమైనా వామిటింగ్ అయిందా. సో ఈ అన్ని విషయాలు ప్రతి ఒక్కటి చాలా రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీ డాక్టర్ కి ఇవ్వగలిగితే డాక్టర్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో డీటెయిల్డ్ గా ఆ సీజర్స్ ని ముందు వెనకల వచ్చేటప్పుడు, సీజర్ వచ్చే ముందు, సీజర్ వచ్చిన తర్వాత ఎలా డిస్క్రైబ్ చేస్తే డాక్టర్ కి అంత బెనిఫిషియల్ గా ఉంటుంది. సో ఈ విషయాన్ని బట్టి మనము కేర్ గివరే కాదు, అటెండెంటే కాదు, పేషెంటే కాదు, వీళ్ళు కూడా చాలా క్షుణ్ణంగా ఫిట్స్ ని పరిశీలించి డాక్టర్ కి చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.